హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, మనం హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్ని 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ అస్థిపంజర వ్యవస్థ చూద్దామమ్మా. అస్థిపంజర వ్యవస్థ చూడండి, స్కెల్టాల్ సిస్టమ్ అంటామండి. అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంది అసలు? ఇప్పుడు మనిషి యొక్క శరీరం గురించి మనం చెప్పుకుంటున్నాం, మానవ శరీరం. ఓకే, మనిషి యొక్క శరీరం అనేది ఏ విధంగా తయారైంది, ఆకారం ఎలా వస్తుంది, ఆ శరీరం అనేది ఏ విధంగా కదులుతుంది అనే అంశాలు కనుక మనం క్వశ్చన్ మార్క్గా తీసుకుంటే దానికి ఆన్సర్ ఏందయ్యా అంటే స్కెల్టాల్ సిస్టమ్ కింద చెప్పుకుంటామండి. ఎందుకంటే ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మన శరీరానికి ఒక రక్షణ కల్పిస్తుంది, కదలడానికి సహాయపడుతుంది, ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఓకే, అస్థిపంజర వ్యవస్థలో ఉపయోగం ఏం చెప్పుకోవచ్చు అంటే 3 రకాల ఉపయోగాలు చెప్పుకోవచ్చండి. శరీరానికి ఆకారం, రక్షణ, అవయవాల కదలిక. ఓకేనా? షేప్, ప్రొటెక్షన్ అండ్ మూమెంట్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఆకారము అంటున్నాం. ఆకారం అంటే ఒకసారి చూడండి, మన శరీరమే అన్ని జంతువుల ఆకారాలను కంపేర్ చేద్దాం. ఓకే, అన్ని జంతువులు తీసుకుంటే కనుక కుక్కకి పంది యొక్క ఆకారం, శరీరాకృతి ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. గుర్రము, ఆవు ఆకృతి ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుందంటే ఉండదు. మనము గేదెలు ఒకేలా ఉంటామంటే ఉండము. అలా ఒక్కొక్క జీవి, ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ జీవిలో ఏర్పడినటువంటి అస్థిపంజరం యొక్క ఆకారాన్ని బట్టే ఆ జీవికి ఒక ఆకారం రావడం జరిగిద్దమ్మా. అలాగే రక్షణ అంటున్నాం. రక్షణ అంటే మన అంతర అవయవాలు ఉంటాయి కదమ్మా. అంతరవయవాలు ఏమైతే ఉన్నాయో ఆ అంతరవయవాలకి బాహ్య ప్రమాదాల నుండి రక్షణ పొందించడానికి బయట ఉన్నటువంటి ఈ అస్థిపంజర వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటుందమ్మా. ఓకే, ఇక్కడ రక్షణ అంటే అర్థమైందయ్యా అంటే బాహ్య ప్రమాదాల నుండి అంతరవయవాలకి రక్షణ. బాహ్య ప్రమాదాల నుండి అంతర అవయవాలకి రక్షణ, గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనా? అలాగే కదలిక అంటున్నా. కదలిక అంటే శరీరం, అవయవాల కదలికమ్మా. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఎట్లా ఇలా నడుస్తున్నామంటే ఖచ్చితంగా మన అవయవాలు కదులుతున్నాయి కదమ్మా. అవి కదలడానికి సహాయపడేవేంటి? ఎముకలు, కండరాలు, కీళ్ళు కదా. ఈ 3 కదిలితేనే ఆటోమేటిక్గా అవయవాలు కదులుతున్నాయి అని మనకు అనిపిస్తుందమ్మా. ఆ అవయవాల కదలికలో ప్రత్యేకంగా పాత్ర వహించేది ఈ అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి ఎముకలు, కీళ్ళు, కండరాలు అనమాట. రైట్. మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే వెసాలియస్. వెసాలియస్ అస్థిపంజర వ్యవస్థ పితామహుడిగా మనం చెప్పుకుంటామండి. అస్థిపంజర వ్యవస్థ పితామహుడిగా మనం చెప్పుకుంటాం. రైట్. మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థలో మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ కూడా మనం 2 అంశాల గురించి తెలుసుకోవాలండి. ఒకటి ఎముకల గురించి తెలుసుకోవాలి, ఎముకల గురించి తెలుసుకోవాలి. అలాగే కండర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఎముకల గురించి అలాగే కండర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం చూడండమ్మా. అవయవాలు ఏర్పడి అవయవాల దృఢమైన నిర్మాణం ఎముకలు. ఆ ఎముకలు కదలడానికి సహాయపడే ఒక వ్యవస్థ కండర వ్యవస్థ. ఇవి 2 కూడా ఒకదానికి ఒకటి సహాయపడకపోతే 100% శరీర అవయవాల కదలిక ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థ అన్ని జీవుల్లో చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంది అంటారమ్మా. అన్ని జీవుల్లో చూసుకుంటే అస్థిపంజర వ్యవస్థ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఓకే, ఆ 2 రకాలు ఏందయ్యా అంటే ఒకటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, 2 అంతర అస్థిపంజర వ్యవస్థ. ఓకే, బాహ్య అస్థిపంజర వ్యవస్థ, అంతర అస్థిపంజర వ్యవస్థ 2 రకాలుగా ఉంటుందమ్మా. ఇక్కడ బాహ్య, అంతర అంటే మీనింగ్ ఏందయ్యా అంటే సపోజ్ మనమే తీసుకోండి, మనలో ఎముకలు లోపల ఉన్నాయా బయటకు కనిపిస్తున్నాయా అంటే లోపల ఉన్నాయమ్మా. ఎముకలు లోపల ఉండి ఇలా ఈ 3 రకాల పనులు చేస్తూ ఉంటే ఆ వ్యవస్థని అంతర అస్థిపంజర వ్యవస్థ అని అంటారమ్మా. అలా కాకుండా కొన్ని జీవుల్లో బాహ్యంగా ఎముకలను పోలిన కొన్ని నిర్మాణాలు బాహ్యంగా ఉంటాయమ్మా. బాహ్యంగా ఉండి ఈ 3 రకాల పనులు చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యను తీసుకుందాం, లేదా నత్తను తీసుకోండి. నత్తలు వచ్చేసరికి చూడమ్మా, ఎగ్జాంపుల్ ఒక నత్తను తీసుకుంటున్నా. నత్తను తీసుకుంటే నత్త ఇందులో ఉంటుంది, ఒక చిన్న గవ్వలో ఉంటుంది కదా, ఇట్లా ఇలా గవ్వ. ఇక ఇందులో ఇది నత్త అనుకోండి, సపోజ్ చెప్తున్నా, ఇది నత్త అనుకోండి. ఓకేనా? నత్త పైన షెల్, ఈ పెంకువన్ నిర్మాణం ఉంది కదమ్మా. ఆ పెంకువన్ నిర్మాణం అనేది దానికి ఒక ఆకారం కలిగిస్తుంది, అలాగే దాని శరీరానికి రక్షణ కలిగిస్తుంది, అది కదలడానికి కూడా సహాయపడుతూ ఉంటుందమ్మా.
ఇలా బాహ్యంగా కంటికి కనపడుతూ పెంకువన్ నిర్మాణం కలిగి ఉన్నటువంటి నిర్మాణం ఏం చేస్తుందమ్మా, ఆకారము, రక్షణ, కదలిక. అంటే అస్థిపంజరం ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుందో అదే విధంగా ఈ జీవిలో బాహ్యంగా ఉన్న నిర్మాణం అదే విధంగా సహాయపడుతుందమ్మా. కాబట్టి బాహ్యంగా మన కంటికి కనపడుతుంది కాబట్టి ఆ అస్థిపంజర వ్యవస్థని బాహ్య అస్థిపంజర వ్యవస్థగా అనుకుంటారండి. ఓకే, అలాగే రొయ్యలు కూడా చూడండి. రొయ్యల్లో కూడా మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా వచ్చేసరికి రొయ్యల్ని మీరు గమనిస్తే ఇది రొయ్య అనుకోండి అమ్మా. ఇట్లా రొయ్య ఇలా ఉందనుకోమ్మా, సపోజు ఇలా ఉందనుకోమ్మా రొయ్య అనేది. వీటిలో కాళ్ళు మూమెంటల్ పార్ట్స్ ఇలా వస్తుంటాయి. ఓకేనా, దీనిపైన ఒక షెల్ వంటి నిర్మాణం ఉంటుందమ్మా. ఇట్లా ఇలా పెంకు వంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఆ పెంకు వంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ పెంకు వంటి నిర్మాణం అనేది సేమ్ ఇక్కడ ఇది ఏం పని అయితే చేస్తుందో అదే పని ఆ ప్రాణంలో అది కూడా కనపడుతుందమ్మా. అట్లా మనకు వచ్చేసరికి బాహ్యంగా కొన్ని నిర్మాణాలు అస్థిపంజరాన్ని పోలిన కొన్ని నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఈ 3 రకాల పనులు చేయడం వల్ల కంటికి కనపడుతున్నాయి కాబట్టి బయటికి బాహ్య అస్థిపంజరం కలిగిన జీవులుగా వీటిని చెప్పుకోవచ్చు. అలాగే నత్త, రొయ్యలు, అలాగే కీటకాలు కూడా వస్తాయి అమ్మ. కీటకాల్లో కనుక బొద్దింకని మీరు చూస్తే కరెక్ట్గా బొద్దింకలో మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంటుందమ్మా. బొద్దింకలో ఇది బొద్దింక అనుకోండి, సపోజ్ చెప్తున్నా. ఇది బొద్దింక అనుకోండి. ఓకేనా, దీంట్లో ఈ పైన ఉన్నటువంటి నిర్మాణం ఉంది కదమ్మా, ఇది ఏదైతే ఉందో ఇది షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢమైన కవచం లాగా ఉంటుంది. ఈ దృఢమైన కవచం ఏంది, మూమెంటల్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. దీని లోపల దీని కింద వైపు మెత్తటి కండరం ఉంటుందమ్మా, అది శరీరం అనమాట. ఆ శరీరానికి రక్షణ కల్పిస్తూ ఉంటుందమ్మా. ఓకేనా, అలాగే ఇది కదులుతూ ఉంటుంది, దీనికి ఒక ఆకారం కూడా ఇస్తుంది కదండి. ఇలా 3 రకాల పనులు చేస్తూ బాహ్యంగా కనపడుతుంది కాబట్టి ఈ జీవిలో ఉన్న అస్థిపంజర వ్యవస్థ కూడా బాహ్య అస్థిపంజర వ్యవస్థ కలిగిన జీవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బాహ్య అస్థిపంజరం కలిగినటువంటి జీవిలో బాహ్యంగా కనపడుతున్న నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణము కాల్షియం కార్బోనేట్తో తయారైద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆ నిర్మాణం కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది. అందుకే చాలా దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయమ్మా బాహ్యంగా. ఓకే, అలాగే ఈ కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి దృఢమైన కవచం లాగా ఉండే కొన్ని నిర్మాణాలు బాహ్య అస్థిపంజర పనులు కొన్ని నిర్మాణాలు మన బాడీలో కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా బాహ్య అస్థిపంజరంతో కంపేర్ చేస్తుంటారు. అవేందయ్యా అంటే రోమాలు, అలాగే నెయిల్స్, గోళ్ళు ఉన్నాయి కదమ్మా, గోళ్ళు, అలాగే గెట్టలు, పశువులకి గెట్టలు, ఇలాంటివన్నీ కూడా బాహ్య అస్థిపంజరం పనులు కొన్ని నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, అలాగే అంతర అస్థిపంజరం కలిగిన జీవులు, వీటికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే అసలైనటువంటి ఎముకలు కలిగినటువంటి అసలైన ఎముకలు, కీళ్ళు, కండర వ్యవస్థ కలిగినటువంటి జీవులు ఏమైతే ఉన్నాయో వాటిని అంతర అస్థిపంజర వ్యవస్థ కలిగిన జీవులుగా మనం చెప్పుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవి. ఓకేనా, అయితే అన్ని జీవుల్లో కూడా చేపలు కావచ్చు, ఉభయచరాలు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, క్షీరదాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా నిజమైనటువంటి ఎముకలు కలిగి ఉంటాయి అమ్మ. సపోజ్ చేపలు తీసుకుంటే చేపల్లో మనకి 2 రకాల ఎముకలు కనిపిస్తుంటాయి. అవేందయ్యా అంటే మెత్తటి ఎముక కలిగినటువంటి మృదులాస్థి ఎముకలు ఉంటాయి, అలాగే అస్థి ఎముకలు ఉంటాయి. ఇక్కడ మృదులాస్థి ఎముకలు అన్నాం, మెత్తటి ఎముకలు సాగే లక్షణం కలిగి ఉంటాయి. అస్థి అంటే దృఢమైన ఎముకలు. ఇలా మనకి అంతరస్థి పంజరం కలిగిన జీవుల్లో కనుక అన్నిట్లో చూస్తే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు చూస్తే కనుక వీటిలో మనకి మృదులాస్థి, అస్థి అనేటువంటి 2 రకాల ఎముకలను కలిగి ఉంటాయమ్మ. ఇవన్నీ కూడా అందులో ప్రత్యేకంగా పక్షుల్ని కనుక మనం చూసుకుంటే కనుక పక్షుల యొక్క ఎముకలు అన్నీ కూడా అంటమ్మా గాలితో నిండి ఉంటాయి అంటమ్మా. పక్షుల ఎముకలు అనేవి గాలితో నిండి ఉంటాయి అంట. అలా గాలితో నిండి ఉండేటువంటి ఎముకలను ఏమని చెప్పుకుంటారయ్యా అంటే వాతులాస్థి అని చెప్పుకుంటారమ్మా. వాతులాస్థి అంటారంట. వాతులాస్థి ఎముకలు అని చెప్పుకుంటారంట, గాలితో నిండి ఉండేవాటిని. వాటిని ఇంగ్లీష్లో న్యూమాటిక్ బోన్స్ అంటాం. వాటిని న్యూమాటిక్ బోన్స్, న్యూమాటిక్ బోన్స్ అంటాం. వాతులాస్థి గాలితో నిండి ఉంటాయి. అందుకని పక్షులు అనేవి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయమ్మా. గాలితో నిండి ఉండడం వల్లే అవి రెక్కలు నడుస్తున్నప్పుడు ఎగురుతూ ఉంటాయి అనమాట. మిగతా అన్ని జీవుల్లో మ్యాక్సిమం ఏముంటాయి అంటే ఇక్కడ అస్థి అంటే అర్థం ఎముకల్లో అస్థి మజ్జ అనేది కలిగి ఉంటుందమ్మా.
మిగతా జీవుల యొక్క ఎముకల్లో అస్థి మజ్జ కలిగి ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. పక్షుల యొక్క ఎముకలు అనేవి గాలితో నిండి ఉంటాయి కాబట్టి ఆ ఎముకల్ని వాతులాస్థి ఎముకలు, న్యూమాటిక్ బోన్స్ అంటాం. మన ఎముకలు కావచ్చు, మిగతా జీవుల ఎముకలు కావచ్చు, అస్థి మజ్జ కలిగి ఉంటుంది కాబట్టి అస్థి ఎముకలు. అది మృదులాస్థి ఎముక కావచ్చు, అస్థి ఎముక కావచ్చు. అలాంటి రకాలైనటువంటి కొన్ని జీవుల్లో ఎముకలు అనేవి ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు మన శరీరం వచ్చి క్షీరదానికి సంబంధించింది కాబట్టి క్షీరదాల్లో కూడా 2 రకాల ఎముకలు ఉంటాయమ్మా. అవేంటి, ఒకటి మృదులాస్థి ఎముకలు ఉంటాయి, అలాగే 2 అస్థి ఎముకలు అనేవి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. మరి మృదులాస్థి ఎముక అంటే ఏంటి, అస్థి ఎముక అంటే ఏమిటి, అవి దేనితో తయారవుతున్నాయి అనేది కూడా మనకు కావాలి. అది మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనిషి యొక్క శరీరంలో అస్థిపంజర వ్యవస్థ ఎలా ఉంటుందో అది చూద్దాం. సరే చూడండి, మనిషి శరీరంలో అస్థిపంజర వ్యవస్థ అనేదంట 2 రకాలు. దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటుందంటమ్మా. ఆ 2 రకాలు ఏంటి, ఒకటి మృదులాస్థి పంజరం, 2 అస్థి పంజరం. మృదులాస్థి పంజరం, అస్థి పంజరం. ఈ రెండిట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. అసలు ముందు ఇవి 2 దేంతో తయారవుతున్నాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, మనిషి యొక్క శరీరమే కాదమ్మా, ప్రాణం ఉన్న ఏ జీవైనా సరే మొట్టమొదటిసారిగా తయారయ్యేది ఒక చిన్న కణంతో తయారైద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కణాలు అనేకం కలిసి ఏం తయారు చేస్తాయి అంటే కణజాలాన్ని తయారు చేస్తాయి. కణజాలం. ఇలాంటి కణజాలాలు అనేకం కలిసి ఏం తయారు చేస్తున్నాయి, ఒక అవయవాన్ని తయారు చేస్తున్నాయి. ఇలాంటి అవయవాలు అనేకం కలిసి అవయవ వ్యవస్థ, శరీరాన్ని తయారు చేస్తున్నాయి అమ్మ. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏదో ఒక కణంతో తయారు అయినట్ట ఉన్నట్ట, ఖచ్చితంగా తయారైనట్టే కదమ్మా. మరి ఇక్కడ మృదులాస్థి ఎముక, అస్థి ఎముక ఇవి 2 కూడా అవయవాలే కదా. మరి ఈ 2 అవయవాలు కూడా ఏదో కణంతో తయారైనట్ట ఉన్నట్ట, ఖచ్చితంగా అయినట్టే. మరి ఈ 2 ఎముకల్లో ఉన్న కణాల యొక్క రకం ఏంటి, అది మనకు కావాలి. సెకండ్, ఇక్కడ అనేక కణాలు కలిస్తే కణజాలం తయారైంది, అనేక కణజాలాలు కలిస్తే అవయవం తయారైంది అన్నాం. అలాంటి అవయవాలు పెరుగుదల జరుగుతుంది. ఆ పెరుగుదల జరగడానికి గల కారణం ఏందయ్యా అంటే ఈ అవయవాల్లో ఉన్నటువంటి ప్రోటీనేనమ్మా. ప్రోటీన్స్ అనేవి ఉండడం వల్ల అవయవాల పెరుగుదల జరిగిద్దమ్మా. మరి మనం చిన్నప్పటి నుంచి హైట్ పెరుగుతున్నామా లేదా, ఖచ్చితంగా పెరుగుతున్నాం కదా. మరి చిన్నప్పటి నుంచి మనం హైట్ పెరుగుతున్నామంటే దాని ఉద్దేశం ఏంటి, మన అవయవాల్లో ఏదో ఒక ప్రోటీన్ ఉండడం వల్ల అవయవాల పెరుగుదల జరుగుతుందమ్మా. ఇప్పుడు మరి మృదులాస్థి ఎముక, అస్థి ఎముక ఈ 2 ఎముకలు కూడా పెరుగుతున్నాయి లేవా, 100% పెరుగుతున్నాయి. మరి ఎముకలు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఆ ఎముకలో ఉన్న ప్రోటీనే. మరి ఈ 2 ఎముకలో ఉన్న ప్రోటీన్ ఏంటి, అది మనకు కావాలి. సెకండ్, ఈ ఎముకల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి ఆ ఎముకల గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని ఏమని అంటాము, అది కూడా మనకు కావాలి. చూడండి 3 అంశాలు. ఒకటి, ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి. సెకండ్, రెండిట్లో ఉన్నటువంటి కణాల రకం ఏమిటి. అలాగే ఈ రెండిటి గురించి తెలియజేసేటువంటి అధ్యయనం ఏంటి, స్టడీ. 3 అంశాలు. మరి మృదులాస్థి ఎముక అంటే మెత్తటి ఎముక. మెత్తటి ఎముకలో ఉన్న ప్రోటీన్ ఏందయ్యా అంటే క్యాండ్రిన్. మరి అస్థి ఎముక అంటే దృఢమైన ఎముక. ఆ దృఢమైన ఎముకలో ఉండే ప్రోటీన్ ఏందయ్యా అంటే ఆస్టిన్. అలాగే కణాలు, మృదులాస్థి ఎముకలో ఉన్న కణాలు ఏంటి, క్యాండ్రియోసైట్స్. అలాగే అస్థి ఎముకలో ఉన్నది ఆస్టియోసైట్స్. ఓకేనా. అధ్యయనం, మృదులాస్థి ఎముక అధ్యయనం ఏంటి, క్యాండ్రియాలజీ. అస్థి ఎముక యొక్క అధ్యయనాన్ని అస్థియాలజీ అంటాం. ఓకేనా. ఇది మృదులాస్థి ఎముక, అస్థి ఎముకకు సంబంధించినటువంటి జనరల్ పాయింట్స్ అమ్మా. అయితే ఇక్కడ మృదులాస్థి అంటే అర్థం మెత్తటి సాగే లక్షణం కలిగి ఉంటుంది అని అర్థం అమ్మా. మెత్తగా సాగే లక్షణం కలిగి ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇక్కడ చెవిడప్పు ఉంది. చెవిడప్పుని ఇలా వంచుతున్నా, ఇది వంగుతుందా లేదా, బాగా ఈజీగా బెండ్ అవుతుంది ఎముక అనేది. ఈ అవయవం బాగా వంగుతుంది కదా అని చెప్పి ఈ చేతిలో ఉన్న ఎముకను వంచితే వంగిద్దా అంటే వంగదమ్మా. అంటే దాని అర్థం ఏంటి, ఇది మెత్తగా ఉంది అంటే ఇందులో ఉన్న ఎముక మృదులాస్థి ఎముక. ఇది చాలా దృఢంగా ఉంది, ఈ దృఢమైన ఎముకల్ని మనం అస్థి ఎముకలుగా మనం చెప్తుంటామండి. ఓకే. మరి చిన్నప్పుడు మృదులాస్థి ఎముకలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకలు మొత్తము కూడా మృదులాస్థి ఎముకలేనండి, గుర్తుపెట్టుకోండి.
చిన్నపిల్లల్లో ఉండే ఎముకలు మొత్తం మృదులాస్థి ఎముకలే. అందుకే చిన్నపిల్లలు చూడండి ఏ పని చేసినా సరే వాళ్ళ యొక్క అవయవాలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలా పడితే అలా బెండ్ అవుతుంటారు. ఓకే, చేతులను కూడా చూస్తే ఈ వేళ్ళు మొత్తం వెనక తీసుకొచ్చి అంటించగలుగుతారు. అలా వాళ్ళ ఎముకలు మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలా పడితే అలా కాళ్ళని ఇట్లా వంకరగా తిప్పేయడము, చేతుల్ని వంకరగా తిప్పేయడం చేయగలరు. మనం చేయలేం వాళ్ళలాగా. ఎందుకంటే మన ఎముకలు చాలా దృఢంగా మారిపోయి ఉంటాయమ్మ. దానికి రీజన్ ఏందయ్యా అంటే ఈ మృదులాస్థి అస్థి ఎముక మారడానికి గల కారణం ఈ అస్థి ఎముకల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్లు అనేవి నిల్వ ఉంటాయమ్మ. ఆ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి ఉండడం వల్ల మృదులాస్థి ఎముకలు మొత్తం దృఢమైన ఎముకలుగా మారిపోతాయి. మరి ఆ కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఏ రూపంలో ఎముకల్లో ఉండడం ఉంటాయ్యా అంటే మన శరీరంలో కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటుంది కాల్షియం అనేది. అలాగే కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కూడా ఉంటుందమ్మా. అలా కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉండడం వల్లే మన ఎముకలు చాలా దృఢంగా అనేది ఉంటుంది. అంతేకాదండి, మన ఎముకల్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది కదమ్మా. ఈ ఫాస్ఫరస్ ఉండడం వల్ల చనిపోయినప్పుడు చూడండి మనుషుల్ని కాలుస్తుంటారు. కాల్చినప్పుడు ఫ్లేమ్ ఎర్రగా వస్తుంటుంది కదమ్మంట. ఆ ఎర్రగా రావడానికి గల కారణం మన ఎముకల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ భాస్వరం అనేది ఉండడం వల్లే ఉన్నటువంటి మంట ఎర్రగా రావడం జరుగుతుంటుంది. రైట్. అలాగే ఇంకా చూడండి ఈ అస్థి ఎముకలు అనేవి పెద్దవారిలో ఉంటున్నాయి కదమ్మా. పెద్దవారిలో ఎక్కువగా ఉండే ఎముకలు అస్థి ఎముకలు, చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకలు మృదులాస్థి ఎముకలు. మరి చిన్నపిల్లల్లో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి అంటే 300+ ఉంటాయమ్మ. ఓకే, పెద్దవారిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత అయ్యా అంటే 206 ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయమ్మ. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి, చిన్నపిల్లలు 300+ ఉంటాయి. మరి పెద్దవారిలో ఉన్నటువంటి 206 ఎముకల్లో అతి పెద్ద ఎముక ఏది అంటారమ్మా? అతి పెద్ద ఎముక ఏదయ్యా అంటే ఫీమర్ తోడ ఎముక అంటాం. ఓకేనా. అతి చిన్న ఎముక స్టెపిస్ కర్ణాంతరాస్థి అంటాం. కర్ణాంతరాస్థి స్టెపిస్ అంటాం. చెవి ఎముకమ్మ, చెవిలో ఉంటుంది అనమాట. ఓకేనా. అత్యంత దృఢమైన ఎముక ఫీమర్. ఓకే. అలాగే అత్యంత దృఢమైన పుర్రిలో ఉండే అత్యంత దృఢమైన ఎముక, పుర్రిలోని దృఢమైన ఎముక గుర్తుపెట్టుకోండి. పుర్రిలో దృఢమైన ఎముక ఏదంటే క్రింది దవడ. ఓకేనా. ఇది మనలో ఉన్నటువంటి ఎముకల యొక్క రకం, మృదులాస్థి అస్థి ఎముకల యొక్క రకం అమ్మ. మరి ఇక్కడ మన శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయని చెప్పాను? 206 ఎముకలు కదమ్మా. మరి ఆ 206 ఎముకల పేర్లు మనకు అవసరం అండి. ఎందుకయ్యా అంటే ఆ 206 ఎముకలు ఎక్కడ ఉంటాయి, ఏ అవయవంలో ఎన్ని ఉంటాయని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఆ 206 ఎముకల యొక్క పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఈజీగా వస్తుంది, ఒక ఫ్లో చార్ట్ రూపంలో చెప్పుకుందాం. ఓకే, రైట్. ఓకే, చూడండి అస్థిపంజర వ్యవస్థలోని 206 ఎముకల పేర్లు మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, 206 ఎముకల్ని 2 రకాలుగా సపరేట్ చేస్తున్నానమ్మా నేను. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి అక్షాస్థి అస్థిపంజరం, 2 అనుబంధాస్థి అస్థిపంజరం. ఓకేనా. అక్షాస్థి అస్థిపంజరము, అనుబంధాస్థి అస్థిపంజరం, ఇలా 2 రకాలుగా తీసుకుంటున్నాము. అందులో మొత్తం 206 ఎముకల్లో అక్షాస్థి అస్థిపంజరం అనేది 80 ఎముకలు కలిగి ఉంటుందమ్మా. అనుబంధాస్థి అస్థిపంజరంలో వచ్చేసరికి ఏమో 126 ఎముకలు ఉంటాయమ్మా. ఓకేనా. అక్షాస్థిలో వచ్చేసరికి 80, అనుబంధాస్థిలో 126 ఉంటాయి. వాటిని సపరేట్ చేస్తున్నాం. మళ్ళీ అక్షాస్థిలో ఉండే 80 ఎముకలు అండి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. అక్షాస్థిలో 80 ఎముకల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అదేంటంటే 1 పుర్రె, 2 వెన్నుపాము, 3 ప్రక్కటెముకలు, 3 ఉరోస్థి ఎముక.
ఉరోస్తి. ఓకేనా, చూడండి మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అందులో పుర్రిలో వచ్చేసరికేమో 29 ఎముకలు కలిగి ఉంటుందంట. వెన్నుపాములో వచ్చేసరికేమో 26 ఎముకలు కలిగి ఉంటుందంట. ప్రక్కట ఎముకలు వచ్చేసరికి 12 జతలు కలిగి ఉంటాయమ్మా, 12 pairs, 12 జతలు ఉంటాయండి. అలాగే ఉరోస్తి ఎముక ఒకటే ఉంటుందమ్మా. ఉరోస్తిని మనం స్టెర్నం అని కూడా అంటాం. స్టెర్నం లేదా రొమ్ము ఎముక అని కూడా అంటారమ్మా. దీన్నే రొమ్ము ఎముక. రొమ్ము ఎముక అని కూడా చెప్పుకుంటాం మనం. ఓకే, ఇందులో సపరేట్ చేసుకుందాం మళ్ళీ ఎముకలు. చూడండి, పొరిలో ఈజీగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొరిలోని 29 ఎముకల్ని 4 parts. 1 కపాలం 8 ఉంటాయి. 2 ముఖ భాగం 14 ఉంటాయి. 3 చెవులు 6. అలాగే హయాయిడ్ 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెన్నుపాములో మెడ 7 ఉంటాయి. రొమ్ము భాగం లేదా రొమ్ము ఎముకలు 17 ఉంటాయి. త్రికము 1, అనుత్రికము 1. ఓకేనా, చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఫస్ట్ మనకి అక్షాస్తి అస్థిపంజరంలో 80 ఎముకలు చూద్దామా. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఎలాగంటే నేను అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలు ఏమైతే ఉన్నాయో వాటిని నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను, ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీ బాడీనే మీరు అప్లై చేసుకోండి అమ్మా. మీ శరీరాన్ని మీరు అప్లై చేసుకుంటే ఎముకల కౌంట్ అనేది చాలా ఈజీ గుర్తుంటుంది. అది ఎలాగయ్యా అంటే టాప్ టు బాటమ్ గుర్తుపెట్టుకోండి, పైనుంచి కింద గుర్తుపెట్టుకోండి. ఎలాగయ్యా అంటే ఫస్ట్ చూడండి, మనకి మొత్తం అస్థిపంజర వ్యవస్థ 206ని 2 భాగాలుగా సపరేట్ చేశా. ఏంటి 2 భాగాలు? అక్షాస్తి అస్థిపంజరము, అనుబంధాస్తి అస్థిపంజరం అన్నాం. అందులో అక్షాస్త్రి 80 ఉన్నాయి కదమ్మా. ఆ 80ని 4 భాగాలు చేసే కదా. ఆ 4 భాగాలు ఏందయ్యా అంటే ఇక్కడ చూడండి, మన బాడీ తీసుకుంటే బాడీలో వచ్చేసరికి పైన అన్నిటికన్నా పైన ఉన్న పార్ట్ ఇది, దీన్ని పుర్రె అంటాం. ఓకేనా, ఈ పుర్రె నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఒక ఎముక వస్తామా, దీన్ని వెన్నుముక, వెన్నుపాముగా మనం చెప్పుకుంటుంటాం కదా. ఈ వెన్నుపాము నుంచి సపరేట్గా కొన్ని ఎముకలు వస్తాయమ్మా. వాటిని మనం ఏం చెప్పుకుంటాం? ప్రక్కటెముకలు అంటాం. ఏమంటాం? వీటిని ప్రక్కటెముకలు అంటాం. ప్రక్కటెముకలు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనం టై కట్టుకుంటాం కదమ్మా. ఈ టై కట్టుకునే ప్లేస్లో ఒకే ఒక ఎముక ఉంటుందమ్మా ఇక్కడ. ఓకేనా, ఈ ఒక్క ఎముకని ఏం చెప్తారయ్యా అంటే రొమ్ము ఎముక అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని మనం రొమ్ము ఎముక అని చెప్పుకుంటాం మనం. రైట్, మొత్తం 4 భాగాలు చూడండి. ఫస్ట్ పుర్రె, నెక్స్ట్ వెన్నుపాము, నెక్స్ట్ ప్రక్కటెముకలు, నెక్స్ట్ రొమ్ము ఎముక. దాన్ని ఏమని చెప్తున్నా? ఉరోస్తి ఎముక అంటాం దీన్ని. ఓకే, ఇలా మొత్తం 4 parts. కౌంట్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. 29, 26, 24, 1. ఓకేనా, 29, అలాగే 26, 24 అంటే ఏంది? 12 జాతులు. 12 జాతులు అన్న 24 అన్న ఒకటే కదమ్మా. ప్రక్కటెముకలు 12 జాతులు, 24. ఒకటేంటి? ఊరొస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అలాగే మనకి ఇవి 29. 29ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 4 parts. చూడండి, పైనుంచి కిందకి ఇది కూడా పైన ఉన్న పార్ట్, దీన్ని కపాలము. ఓకేనా, దీన్ని ముఖ భాగము, ఇవి చెవులు, ఇది హయాయిడ్. ఇలా మొత్తం 4 parts అమ్మ. ఓకేనా, ఏంటి? కపాలము, ముఖ భాగము, చెవులు, హయాయిడ్. ఓకే, కౌంట్ చూడండి, 8, 14, 6, 1. రైట్, నెక్స్ట్ అలాగే వెన్నుపాము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మెడ భాగం నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మెడ భాగంలో కొన్ని ఎముకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఇక్కడ వస్తుంది ఎముక. ఇక్కడి నుంచి మనకి ఏంటంటే కొన్ని ఎముకలు ఈ విధంగా థొరాసిక్ క్యావిటీ మనం ముందుకు వస్తాయమ్మా. ఓకేనా, రిప్ కేజ్ అని అంటాం. ఇక్కడ ఉంటాయి అన్నమాట ఎముకలు. ఓకేనా, రొమ్ము ఎముకలు అంటాం. అలాగే వెన్నుపాముకి ఇలా చివర కార్నర్లో 2 ఎముకలు ఉంటాయమ్మా. త్రికము, అనుత్రికము అంటాం. ఓకేనా, సాక్రల్ అండ్ కాక్సిజీల్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా, ఇక్కడ 2 ఉంటాయి అనమాట ఎముకలు అనేవి. త్రికము, అనుత్రికము అని చెప్పుకుంటాం మనం. 2 bones అనమాట. ఓకేనా, మొత్తం 4 parts. కౌంట్ చాలా సింపుల్గా ఉంటుంది. 7, 17, 1, 1. అంటే మరి 7, 17, 1, 1. 7 ఏంటి మనకి? మెడ భాగం. 17 ఏంటి? రొమ్ము ఎముకలు. 1, 1 త్రికము, అనుత్రికము. రైట్, ఇలా మనకి 80 ఎముకలు. ఏ ఎముకనైనా సరే మీరు అప్లై చేసుకొని చదివితే చాలా ఈజీగా వస్తుందమ్మా. రైట్, అలాగే ఇక్కడ చూడండి 126 అనుబంధాస్తిలో ఉన్న 126 ఎముకల్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తానమ్మా. దీన్ని కూడా 2 partsగా డివైడ్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా ఆ 2 parts ఏందయ్యా అంటే 1 మేఖల. మేఖల. ఓకేనా,
2 అంగాలు. అంగాలు మేకలలో 6 ఎముకలు ఉంటాయమ్మ. అంగాలు అనేవి 120 ఎముకలు ఉంటాయమ్మ. ఓకేనా? అందులో మేకల 6 ఎముకల్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అవి ఏంటంటే 1 భుజవలయం, 2 కటివలయం. కటివలయం ఓకేనా? ఉరం మేకల, శ్రేణి మేకల అని కూడా అనొచ్చు వీటిని. ఓకే, భుజవలయంలో 4 ఉంటాయి, కటివలయంలో 2 మాత్రమే ఉంటాయి. అందులో మళ్ళీ భుజవలయంలో 4 ఎముకల్ని 2 ఎముకలుగా డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ అవేంటంటే 1 జతృక, 2 రెక్క ఎముక. జతృక మరియు రెక్క ఎముక. ఓకేనా? జతృక అనేవి 2 ఉంటాయి, రెక్క ఎముకలు కూడా 2 ఉంటాయి. ఓకే, అలాగే ఈ 2 ఎముకలకి ఆకారం కూడా ఒకటి ఉందంటమ్మా. జతృక యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఎస్ ఆకారంలో ఉంటుందమ్మా. ఎస్ ఆకారంలో ఉంటుంది. రెక్క ఎముక యొక్క ఆకారం ఏందయ్యా అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుందమ్మా. ఏ షేపు? ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ అలాగే అంగాలు, వీటిని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. 1 చేతులు, కాళ్ళు. చేతులు, కాళ్ళు. చేతుల్లో 60 ఎముకలు, కాళ్ళల్లో కూడా 60 ఎముకలమ్మ. సపరేట్ చేస్తున్నాం. ఓకేనా? అవి చూద్దాం కౌంట్. అవి కూడా చేతులు చూస్తే పై చేయి, క్రింది చేయి, మణికట్టు, మణికట్టు, అరచేయి, వేళ్ళు. ఓకేనా? ఈ 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. పై చెయ్యి 2, క్రింది చెయ్యి 4, మణికట్టు 16, అరచేయి 10, వేళ్ళు 28 ఎముకలు ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఈజీగా. అలాగే కాళ్ళు, తొడ ఎముక, తొడ ఎముక 2, టిబియా ఫిబ్యులా, టిబియా ఫిబ్యులా 4, అలాగే మోకాలు 2, మడిమ 14, అరికాలు 10, వేళ్ళు 28. ఓకేనా? చూడమ్మా, చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇవి కూడా ఒకసారి చూడండి. అనుబంధాస్తులు మొత్తం 126, 126 ఉన్నాయి. వాటిని ఎన్ని భాగాలు డివైడ్ చేస్తున్నా? 2 మేకల అంగాలు. ఒకసారి అయ్యాం చూడకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి చెప్తా చూడమ్మా. ఇక్కడ మనకి ఇందాకేమో మూమెంటల్ పార్ట్స్ కింద చెప్పుకున్నాం అక్షాస్తి అంటే. అవేంటి? పుర్రె కావచ్చు, వెన్నుపాము కావచ్చు, అలాగే ప్రక్కట ఎముకలు, ఉరోస్తి, అవి వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 పార్ట్స్గా చెప్తున్నాం అనుబంధాస్తి. 1 మేకల, 2 అంగాలు. మేకల అంటే భుజవలయము, కటివలయం అమ్మ. ఓకేనా? భుజవలయం అంటే ఇది. ఇక్కడ చూడండి, భుజవలయం కరెక్ట్గా మీరు చూస్తే కనుక భుజవలయంలో ఇక్కడ 2 ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తే ఇక్కడ ఒక ఎముక ఉంటుందమ్మా. ఇక్కడ ఎముక టచ్ అయింది. ఓకేనా? అది ఎస్ షేప్లో ఇలా వచ్చి ఇలా పైకి వస్తుంది, ఎస్ ఆకారంలో ఉంటుంది. దీన్ని జతృక అంటాం మనం. ఏమంటాం దీన్ని? జతృక, క్లావికిల్ అని చెప్తాం ఇంగ్లీష్లో దీన్నే. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి 1, 1, 2 ఉంటాయి అనమాట ఇవి. ఓకేనా? అంటే భుజవలయంలో ఒక 2 ఎముకలు జతృకలు ఉంటాయి. ఓకేనా? ఇంకో 2 ఏంటయ్యా అంటే మన హ్యాండ్ని కనుక ఇలా కదిలిస్తే ఇక్కడ ఒక బోన్ టచ్ అవుతుంటామా. ఇదొకటి, ఇదొకటి. వీటిని ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని ఏమని చెప్పుకుంటామా అంటే రెక్క ఎముక. ఎందుకని? ఈ హ్యాండ్తో టచ్ అయి ఉంటుందమ్మా.
ఈ చేతిని ఇలా కదిలిస్తే ఇక్కడ కదిలిద్ది మనకి, ఇలా కదిలిస్తూ ఉంటే ఇక్కడ కదులుతూ ఉంటుంది చూడండి మనకు బోను, అది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దాన్ని మనం రెక్క ఎముక, దీంతో కలుపుకొని ఉంటుంది కాబట్టి మనం రెక్క ఎముక అంటాం. అది ఇటొకటి ఇటొకటి మొత్తం ఇవి కూడా ఏమో 2 అంటే భుజవలయంలో మొత్తం 4 ఎముకలు ఉంటే ఆ 4లో ఒక 2 ఎస్ ఆకారంలో ఉన్న జత్రుకలు, ఒక 2 త్రిభుజాకారంలో ఉన్నటువంటి రెక్క ఎముకలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కటివాల్యంలో 2 ఉంటాయమ్మా. ఇక్కడ మనకి నడుము దగ్గర బెల్ట్ పెట్టుకుంటాం కదమ్మా, ఇక్కడ నుంచి మనకి తొంటి భాగంలో ఇలా కిందకి వెళ్ళేటప్పుడు ఇటొక ఎముక ఉంటుందమ్మా. మొత్తం 2 ఎముకలు ఉంటాయి కటివాల్యంలో 2. మొత్తం అలా అనుబంధాస్తులో మొదటిగా మేఖల అని చెప్తున్నాం. మేఖలలో 6 ఎముకల్లో మొదటి 4ని భుజవలయం అంటాం. ఆ 4గిట్లో ఎస్ ఆకారంలో ఉన్న జతురుక, అలాగే ట్రయాంగిల్ షేప్లో ఉన్న రెక్క ఎముకలు. ఓకేనండి. అవి 2 ఇవి 2 ఉంటాయి. అలాగే మిగతా 2 ఏంటి? కటివాల్యం అంటే నడుము భాగంలో ఉండేవన్నమాట, సీట్. ఓకేనండి. అవి 2 ఎముకలు అనమాట. నెక్స్ట్ అంగాలు అంటే ఏంటి? చేతులు కాళ్ళే కదమ్మా. మొత్తం 120 ఉంటే ఇవి 60 ఉంటాయి, అలాగే లెగ్స్ 60 ఉంటాయి. ఓకేనా. మరి చేతుల్లో ఉన్న 60 ఎముకల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్గా చూడమ్మా. ఇది మన హ్యాండ్లో పార్ట్స్ లెక్కేసుకోండి. ఇందులో 5 పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఇది పై చెయ్యి, ఇది కింది చెయ్యి, ఇది మణికట్టు, ఇది అరచేయి, ఇవి చేతి వేళ్ళు. ఓకేనా. చూడండి జాగ్రత్తగా. పై చేయి, క్రింది చేయి, మణికట్టు, అరచేయి, చేతివేళ్ళు కనిపిస్తున్నాయి కదమ్మా. ఆ కౌంట్ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్గా, ఒక్కసారి మన పై చేతిలో ఉన్న ఎముకని మనం 2 ఫింగర్స్తో టచ్ చేస్తే ఒకే ఒక ఎముక టచ్ అయ్యింది చూడండి. ఓకేనా. ఇక్కడ ఒక ఎముక టచ్ అవుతుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 చేతులు కదా మనకి, ఇటొకటి మొత్తం ఎన్ని? 2. అంటే పై చేతిలో ఉన్న ఎముకల సంఖ్య ఎంతమ్మా అంటే 2 ఎముకలండి. అలాగే కింద చెయ్యి అంటే ఇది, కింద చేతిని చూస్తే కనుక మణికట్టు కింద మనం ఫింగర్ లోపలికి పెడితే 2 ఎముకల మధ్యలోంచి ఫింగర్ లోపలికి వెళ్ళిద్దామా. అంటే ఇక్కడ 2 ఎముకలు ఉన్నాయని అర్థం. అంటే కింద చేతులు 2, ఇటుపక్క 2 మొత్తం ఏముంటాయి? 4 ఎముకలు ఉంటాయి. అలాగే మణికట్టు కనుక చూస్తే ఇక్కడ 8 ఉంటాయి అమ్మ. మొత్తం 8 + 8 16 ఉంటాయి అన్నమాట. అలాగే అరచేతిని కనుక మనం చూస్తే ఎప్పుడైనా మీరు అస్థిపంజర కనుక చూస్తుంటే మీకు తెలిసిద్దమ్మా. వేళ్ళు మొత్తం ఇలా చూసుకుంటే ఇక్కడ మణికట్టు దగ్గర నుంచి మనకి 5 వేళ్ళకి 5 ఎముకలు ఇలా వెళ్తాయి. ఓకేనా. ఇలా 5 వెళ్తాయి. లేదు మనం ఫింగర్స్ బాగా టైట్ చేసినా సరే బ్యాక్ సైడ్ మనకి ప్రతి ఎముక పైన ఒక నరం కనిపిస్తూ ఉంటుంది. అలా మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. ఇటుపక్క 5 ఎముకలు, ఇటుపక్క 5 ఎముకలు, మొత్తం ఎన్ని ఉన్నాయి? అరచేతిలో 10 ఎముకలు ఉంటాయమ్మా. అలాగే చేతి వేళ్ళు మీరు చూస్తే ప్రతి వేలుకి కూడా కణుపులు ఉంటాయమ్మా. ఇట్లా కణుపులు కనపడతాయి. అవి మొత్తం మీరు లెక్కేశారు అంటే కనుక ఇక్కడ చూడండి, మొత్తం 4 ఏళ్ళకి 3 ఉంటాయి, 12, ఈ బొట్టనలకి 2 ఉంటాయి, మొత్తం 14 ఉంటాయి. 14 + 14 28 ఎముకలు ఉంటాయమ్మా. అలా మనం బై హార్ట్ చేయకుండానే ఈజీగా మనకి చూసుకుంటే చాలమ్మా మన చేతుల్లో ఎముకలు గుర్తుండిపోతాయి అనమాట. ఓకేనా. పై చేతిలో 2, కింది చేతిలో 4, మణికట్టులో 16, 2 చేతులు కలిపి, అరచేతిలో 10, చేతి వేళ్ళు 28. సేమ్ కౌంటు కాళ్ళలో కూడా వస్తుంది. ఇక్కడ మనకి పై చేయి ఎలాగో ఇక్కడ పై కాలు అంటే తొడ ఎముక, ఇటొకటి ఎన్ని? 2 ఉంటాయి. అలాగే క్రింది చేయి ఇక్కడ ఎలాగో అక్కడ క్రింది కాలు ఏంటది? టిబియా, ఫిబ్యులా. టిబియా అనేది ఒక ఎముక, ఫిబ్యులా అనేది ఒక ఎముక. అలా మోకాల కింద 2 ఎముకలు ఉంటాయమ్మా. అటు 2 మొత్తం ఎన్ని? 4 ఉంటాయి. అలాగే మోకాలు ఇక్కడ చూడండి, మనకి మణికట్టులో మొత్తం ఏమని 16 అని చెప్పే కదమ్మా. కానీ ఇక్కడ కాళ్ళలో వచ్చేసరికి ఇక్కడ మణికట్టులాగే మడిమ ఉంటుంది. మడిమలో 14 మాత్రమే ఉంటాయి, 16 ఉండవు. రిమైనింగ్ 2 ఏందయ్యా అంటే మోకాల్లో ఉంటాయి అమ్మ. మోకాలు మీరు ఇలా పట్టుకొని చూస్తే ఒక చెప్ప టచ్ అయింది, ఇటొకటి మొత్తం 2 చెప్పలు, మోకాలు చెప్పులు. అందులో ఉండే 2 ఎముకలు ఏందయ్యా అంటే మోకాలకు సంబంధించినటువంటి ఎముకలమ్మ. అలా 16లో మడిమలో 14, మోకాల్లో 2 ఉంటాయి. రిమైనింగ్ సేమ్. మళ్ళీ అరిచేతులు ఎన్ని ఉన్నాయి? 10. సేమ్ అరికాల్లో కూడా 10 ఉంటాయి. చేతి వేళ్ళు ఉన్నాయి 28. సేమ్ కాలి వేళ్ళు కూడా 28 ఉంటాయి. అలా మనకి కౌంట్ అనేది ఎముకలు 206 బోన్స్ యొక్క కౌంట్ అనేది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఓకే, ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నామా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. ఇక్కడ పురిలో మొత్తం ఎముకల సంఖ్య ఎన్నని చెప్తున్నా? 29 ఎముకలు అని చెప్తున్నాం కదా. కానీ ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి 29 ఆప్షన్లు ఇవ్వకుండా 20, 21, 22, 23 అని చెప్పి ఆప్షన్లో ఇస్తున్నారు మనకి. ఇలా ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి 22 ఉంటుంది. ఎందుకయ్యా అంటే పురిలోని 29 ఎముకలు ఏమైతే ఉన్నాయో ఆ 29 ఎముకల్లో కపాలము ముఖభాగము రెండింటిని కలిపి మాత్రమే పురిలోని ఎముకల సంఖ్య అని ఇస్తారు ఎగ్జామ్లో. ఎందుకంటే చెవులు హయాయిడ్, చెవులు అని చెప్తున్నాం, చెవుల్లో ఎముకలు, చెవులు అనేది జ్ఞానేంద్రియము. హయాయిడ్ అంటున్నాం కదమ్మా. హయాయిడ్ అనేది ఏందయ్యా అంటే మన నాలుక కింద ఉండే ఒకే ఒక ఎముక హయాయిడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. నాలుక కింద ఉండే ఒకే ఒక ఎముక హయాయిడ్ అని చెప్తారమ్మా. ఈ హయాయిడ్ అనే ఎముక కూడా నాలుక కింద ఉంటుంది కాబట్టి అవి 2 కూడా జ్ఞాన భాగాలకి సంబంధించిన ఎముకలు అని చెప్పి డిసైడ్ చేస్తారమ్మా. జ్ఞాన భాగాలు,
జ్ఞాన భాగాలకు సంబంధించిన ఎముకలు అని చెప్తాం. కాబట్టి పురిలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే ఈ రెండింటిని తీసేసి ఇవి 2 మాత్రమే చెప్తున్నారు మనకి ఎగ్జామ్లో. అప్పుడు ఎన్ని వస్తాయి? కపాలంలో 8, ముఖ భాగం 14, మొత్తం 22 వస్తాయి అమ్మ. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి 22 అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చూస్ చేసుకోవాలి. ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో 22 ఇవ్వకుండా 29 ఇచ్చారనుకో, అప్పుడు 29 కరెక్ట్ పెట్టుకోవాలి. ఎందుకని? చెవులు హయాయిడ్ కూడా పురిలోని భాగాలే కదా. కాబట్టి మొత్తం కలిపి మనం తీసుకోవాలి 29గా. సార్ 2 ఇస్తే ఏంటి సార్ అనొచ్చు. 2 ఇవ్వడు. ఒకవేళ ఇస్తే కనుక 29 పెట్టండి. ఎందుకని? అవి 2 కూడా దాంట్లోయే కాబట్టి. అలాగే వెన్నుపాములో మొత్తం ఎముకల సంఖ్య 26 అంటున్నాం కదమ్మా. కానీ ఎగ్జామ్లో మాత్రం మీకు 31, 32, 33, 34 అని వస్తాయమ్మా. అలా ఇచ్చినప్పుడు ఏం పెట్టాలి సార్ అని అంటే 33 ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో వెన్నుపాములో ఎముకల సంఖ్య 33 అమ్మా. చిన్నపిల్లల్లో వెన్నుపాములో ఎముకల సంఖ్య 33 ఉంటాయమ్మా. అది గుర్తుపెట్టుకోండి. పెద్దవారికి వచ్చేసరికి 26 ఉంటాయి. ఎందుకంటే జాయింట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. రైట్. అలాగే మనకి చిన్న చిన్నవమ్మ ఇలాంటివి. మెడలో మనకి మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 7 ఎముకలు అని చెప్తాను కదమ్మా. సేమ్ మన మెడలో 7 ఎముకలు ఎలాగైతే ఉన్నాయో జిరాఫీ మెడలోని ఎముకల సంఖ్య కూడా 7 అంటమ్మా. జిరాఫీ మెడలో ఎముకల సంఖ్య కూడా 7 ఎముకలు ఉంటాయంట. ఇలా కొన్ని యానిమల్స్తో కంపేర్ చేస్తూ మన ఎముకలను కూడా గుర్తిస్తూ అడుగుతూ ఉంటారమ్మా. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి. మన కాళ్ళల్లో మనకి ఎముకలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 60 ఎముకలు ఉన్నాయి. సేమ్ అలాగే ఏనుగులో కాళ్ళల్లో ఎముకల సంఖ్య ఎన్ని అని అడుగుతారమ్మా. సుమారుగా 320 ఎముకల కన్నా ఎక్కువ ఉంటాయంట ఏనుగు యొక్క కాళ్ళల్లో. కాబట్టి ఆలోచించండి. అలాంటి కొన్ని చిన్న చిన్నవి మనకి అదర్ యానిమల్స్ ఏమైతే ఉన్నాయో వాటితో లింక్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ చూడండి మనకి మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మొత్తం 206 ఎముకల యొక్క ఫ్లో చార్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎముకలు కలిసి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వాటిని జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ గురించి మనం చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, కీళ్ళు. కీళ్ళు చూడండి. కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఆర్థోలజీ అంటారమ్మా. కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఆర్థోలజీ అంటాం. కీళ్ళు మరియు ఎముకలకి చేసేటువంటి శస్త్రచికిత్స, కీళ్ళు మరియు ఎముకలకి చేసే శస్త్రచికిత్సని ఆర్థోపెడిక్స్ అంటాం. ఆర్థోపెడిక్స్ అంటాం. చూడండి జాగ్రత్తగా, మనకి కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఏమంటారమ్మా? ఆర్థోలజీ అంటాం. కీళ్ళకు చేసే శస్త్రచికిత్స చూడండి, కీళ్ళకు చేసే శస్త్రచికిత్సను ఏమంటారమ్మా? ఆర్థోపెడిక్స్ అంటాం. ఓకేనా. అయితే కీళ్ళు మొత్తం సుమారుగా మన శరీరంలో 240 సుమారుగా ఉంటాయంటమ్మా. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో సుమారుగా 240 కీళ్ళు ఉంటాయంట. ఓకే. మరి కీళ్ళు సుమారుగా మన శరీరంలో ఎన్ని రకాలుగా విభజించారు అని అడుగుతారమ్మా. మన శరీరంలో కీళ్ళని ఎన్ని రకాలుగా విభజించారు అంటారు. కీళ్ళని మన శరీరంలో 2 రకాలుగా విభజించారమ్మా. 1 కదిలే కీళ్ళు, 2 కదలని కీళ్ళు, మూమెంటల్ అన్మూమెంటల్ జాయింట్స్ అంటాం. ఓకేనా. అందులో కదిలే కీళ్ళు అనే వాటిని ప్రైమరీగా అంటే మేజర్గా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారమ్మా కదిలే కీళ్ళని. అవేందయ్యా అంటే 1 బంతి గిన్నె కీలు, 2 మడత బందు కీలు, 3 జారెడు కీలు, 4 బొంగరపు కీలు. ఓకేనా. 4 రకాలమ్మా. 1 బంతి గిన్నె కీలు, 2 మడత బందు కీలు, 3 జారుడు కీలు, 4 బొంగరపు కీలు. ఇందులో చూడండి బంతి గిన్నె కీలు అని చెప్తున్నాం. పేర్లు ఉండే చూడండి. కీలు అంటే ఏంది అసలు? మనకి కీలు అంటే అర్థం ఇలా 2 ఎముకలు కలిసేటువంటి ప్రదేశం అమ్మ. ఇలా 2 ఎముకలు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం జాయింట్గా మనం చెప్పుకుంటాం. అయితే 2 ఎముకలు కలిసే ప్రదేశంలో ఉన్న ఆకారాన్ని బట్టే వాటికి పేర్లు వచ్చినాయేమో. ఎలాగయ్యా అంటే బంతి గిన్నె కీలు, ఒక ఎముకేమో ఇలా గిన్నెలాగా ఉంటుంది, ఒకటి ఇలా బాల్ లాగా ఉంటుంది, 2 ఇలా సెట్ అవుతాయి అమ్మ. ఇలా సెట్ అయినప్పుడు ఈ బాల్ లాగా ఉన్నది ఇలా తిరగడానికి సపోర్ట్గా ఉంటుంది అనమాట.
ఈ విధంగా సపోర్ట్గా ఉంటుందమ్మా. వాటిని బంతిగిన్నె కీలు. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే షోల్డర్ చూడండి, ఇక్కడ మనకి గిన్నెలాగా ఇలా వస్తుంది. ఈ పై చేయి ఉంది కదమ్మా, హ్యూమెరస్ అంటాం. ఈ పై చేయి వచ్చేసరికి ఏందయ్యా అంటే ఇలా పైన ఇలా అటాచ్ అయ్యింది. ఇలా అటాచ్ అవ్వడం వల్ల ఇలా తిరుగుతూ ఉంటుందమ్మా. అలా తిరగడానికి సపోర్ట్గా ఉంటుంది ఇట్లా ఈ విధంగా. ఓకేనండి. అలా మనకి భుజవలయంలో ఉండేటువంటి ఈ కీల్ని మనం బంతిగిన్నె కీలు అంటాం. సేమ్ అలాగే నడుము దగ్గర కూడా చూడండి, ఇక్కడ గిన్నెలాగా ఒకటి ఇలా ఉంటుంది. ఓకేనా. ఫీమర్ వచ్చేసరికి ఏమో పైకి ఇలా అటాచ్ అయ్యేది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనం నడుస్తున్నాం కదమ్మా, ఇలా నడిచేటప్పుడు చూడండి నడుము దగ్గర నుంచి మనం నడుస్తుంటే కాలు ఇలా పడుతుంటుంది నడుము దగ్గర నుంచి. పరిగెత్తేటప్పుడైనా సరే నడుము దగ్గర నుంచే పడుతుంది. ఓకేనండి. అలా మనకి ఫ్లెక్సిబుల్గా నడవడానికి పరిగెత్తడానికి కన్వీనియంట్గా ఉండేటువంటి నడుములో ఉండేటువంటి ఒక జాయింట్ ఏదయ్యా అంటే బాల్ అండ్ సాకెట్, బంతిగిన్నె కీలు అని చెప్పుకుంటాం మనం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటమ్మా మనకి బంతిగిన్నె కీలుకి? ఎగ్జాంపుల్ భుజము మరియు నడుము. భుజము నడుము దగ్గర ఉండేటువంటి కీలు ఏందయ్యా అంటే బంతిగిన్నె కీలుగా మనం చెప్పుకుంటాం. ఓకే. అలాగే మడతబంది కీలు. మడతబంది కీలు ఎలా ఉంటుందయ్యా అంటే చూడండి, ఒక ఎముకేమో ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, రెండు ఇలా కలుస్తున్నాయి అమ్మ. రెండు ఇలా కలవడం వల్ల చూడండి ఈ ఎముక ఇలా కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుందంటే వెళ్ళట్లా, కేవలం ఒకవైపు మాత్రమే వస్తుందమ్మ, ఇట్లా మూమెంట్ ఇస్తుంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామయ్యా అంటే మడతబందు కీలు అని చెప్పుకుంటాం. అలా ఎలా ఉంటుంది, మోచేయి చూడమ్మా, మోచేతిలో పైకి ఇలా ఒకటి వస్తుంది, ఇలా కిందకు వస్తున్నప్పుడు మరీ కిందకి వెళ్ళిద్దంటే వెళ్ళదు, కేవలం ఒకవైపు మాత్రమే వస్తుంటుందమ్మ ఇట్లా. దాన్ని మనం మడతబంది కీలుగా మనం చెప్పుకుంటాం. సేమ్ ఇలాగే ఇంకోటి ఎక్కడ ఉంది, మోకాలు. ఇలా మోచేయి మోకాల్లో ఉండేటువంటి కీలు ఏందయ్యా అంటే మడతబంది కీలమ్మ. మరి ఇలా పైకి వస్తుంది, ఒకవేళ కిందకి వెళ్తే అదేమైంది, ఇరిగిపోతుంది అన్నాం. అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి మడత బంధు అనేది ఉంది కదమ్మా, అది కట్ అయిపోవడం జరిగింది అనమాట. రైట్. ఇలా ఒకవైపు మాత్రమే మూమెంట్ ఇస్తాం, వీటిని మడతబందు కీలు అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు వీటికి, మోచేయి మరియు మోకాలు. మోచేయి మరియు మోకాలు. నెక్స్ట్ జారుడు కీలు. చూడండి, జారుడు కీలు అంటే మీనింగ్ ఏంటంటేనమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది జాయింట్ అని చెప్పుకున్నాం కదా మనం. ఇది జాయింట్ అని చెప్పే కదమ్మా. సపోజ్ ఇప్పుడు ఈ బోన్ ఉంది, ఇది ఇలా మూమెంట్ ఇస్తుంది, ఇటువైపు వస్తుంది. వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఎముకలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇది ఇలా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా సైడ్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఈ ఎముక ఏమవుతాయి అంటే ఇలా కొంచెం దీనిపైకి ఎక్కిద్దంటమ్మా, ఇలా ఈ విధంగా ఇలా పైకి దీనిపైకి ఎక్కిద్దంట. ఓకేనా. ఎలాగయ్యా అంటే ఇది ఎముకైతే దీనిపైకి ఎక్కిద్ది అనమాట, ఇట్లా. ఇలా పైకి ఎక్కిద్ది అనమాట. ఓకేనా. ఇలా ఉండాల్సింది, ఇది మూమెంట్ ఇస్తున్నప్పుడు ఇలా పైకి వెళ్ళిద్ది, మళ్ళీ యాస్టేజ్ మళ్ళీ ఇది రివర్స్ ఇలా వచ్చేటప్పుడు ఇది ఇలా పక్కకు వచ్చేసిద్ది, ఇది యాస్టేజ్ మళ్ళీ వెనక్కి ఇలా వెనక్కి వచ్చింది, ఇలా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. అలా ఎముకలు అనేవి జరుగుతుంటాయమ్మా. జారుడు కీలు ఇలా ఉన్న ఎముక ఉందనుకోమ్మా, ఇలా ఉంటే ఇది ఇలా మూమెంట్ ఇస్తున్నప్పుడు ఇది ఇలా పైకి ఎక్కిద్ది, ఇది ఫ్రీగా ఇటు వచ్చేసింది, మళ్ళీ ఇది యాస్టేజ్ పొజిషన్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇటు వచ్చేసింది. ఇలా జరుగుతూ ఉంటాయమ్మా, వాటిని జారుడు కీలు ఉంటాం. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే మనకు చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ స్పైనల్ కార్డ్ చూడండి. స్పైనల్ కార్డ్లో మనం స్ట్రైట్గా నుంచున్నప్పుడు కనుక చూస్తే బొట్టనెల్ది ఇలా టచ్ చేస్తే స్మూత్గా టచ్ అవుతామా మనకి. అదే మనకు కొంచెం ఇలా బెండ్ అయ్యి కనుక టచ్ చేస్తే ఇలా అప్ అండ్ డౌన్ టచ్ అవుతుంటుంది. దానికి రీజన్ ఏందయ్యా అంటే ఇలా మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ స్మూత్గా ఉంటుంది, ఎప్పుడైతే ఇది ఎముకలో బెండ్ అయిందో ఇది పైకి ఎక్కిందిగా, అప్పుడు ఇది బుడిపిలాగా మనకు టచ్ అవుతుంటుందమ్మా. అవే ఇక్కడ ఉంటాయి అనమాట, బుడిపిలాగా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. అలాగే వెన్నుపాములో ఉంటాయి, అలాగే చేతివేళలో ఉంటాయి, మణికట్టులో కూడా ఉంటాయమ్మా. ఈ మూడు అవయవాల్లో ఉండే కీలు ఏందయ్యా అంటే జారుడు కీలు. ఓకేనా. జారుడు కీలుకి ఎగ్జాంపుల్ ఏంటమ్మా, వెన్నుపాము, చేతివేళ్ళు, మణికట్టు. మణికట్టు. ఓకే రైట్. నెక్స్ట్ బొంగరపు కీలు. బొంగరం ఎలా తిరిగిద్ది, గుండ్రంగా తిరుగుతుంటుంది అబ్బా. అలా ఒకే ప్లేస్ నుండి గుండ్రంగా తిరుగుతూ ఉండేటువంటి కీలు ఏదైతే ఉందో దాన్ని బొంగరపు కీలుగా మనం చెప్పుకుంటాం. దానికి ఎగ్జాంపుల్ చూడండి, మెడ. మెడ భాగం ఇలాగే ఉండి ఇలా నాలుగు వైపులా ఫ్రీగా ఇలా మూవ్ అవుతూ ఉంటుందమ్మా. ఇలా నాలుగు వైపులా తిరిగేటువంటి కీలు ఏదైతే ఉందో మెడ, ఆ మెడ బొంగరపు కీలుగా మనం చెప్పుకుంటాం. ఓకే. ఎగ్జాంపుల్ బొంగరపు కీలుకి ఎగ్జాంపుల్ మెడ.
మెడ. ఓకే, అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, జారుడు కీలు అని చెప్తున్నా కదమ్మా. జారుడు కీల్లో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఏమైతే చెప్పుకున్నామో వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంట. ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని జారుడు కీలో మరొక రకమైన కీల్ని డివైడ్ చేశారమ్మా. జారుడు కీల్లోనే ఇంకో రకమైనది ఉందంట. అదేందయ్యా అంటే జీను కీలు అంటారమ్మా. జారుడు కీల్లో మరొక రకమైన కీలు జీను కీలు. ఓకేనా, జీను కీలను సపరేట్ ఎందుకు చేసామయ్యా అంటే ఇక్కడ ఒకసారి చూడండి, జారుడు కీల యొక్క లక్షణమే జీను కీల యొక్క లక్షణం, రెండు ఒకే లక్షణంతో ఉంటాయి. కానీ జారుడు కీలకు వచ్చరికి వెన్నుపాముని తీసుకోండి. వెన్నుపాము ఇలా ఉంది, ఇలా ఉన్న వెన్నుపాము ముందుకి బెండ్ అవుతుంది, అలాగే సైడ్కి బెండ్ అవుతుంది, ఇటు సైడ్కి వంగుతున్నాం, బ్యాక్కి బెండ్ అవ్వగలుగుతున్నాం. ఇలా 4 వైపులా బెండ్ అవ్వడానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి వెన్నుపాముని జారుడు కీల కింద బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సేమ్ అదే లక్షణం కలిగి కూడా జీనుకీలు కూడా అదే ఉంటుంది. అంటే ఎముక ఇట్లా కదిలేటప్పుడు ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట జీనుకీలు కూడా. కానీ ఆ మూవ్ అవ్వడం అనేది ఒకవైపు మాత్రమే మూవ్ అవుతాయమ్మా. చేతి వేళ్ళు తీసుకోండి, ఇలా ముందుకు వస్తున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి అంటే వెళ్ళవు, ఒకవైపు మాత్రమే బెండ్ అవుతుంటాయి. ఇలా ఒకవైపు మాత్రమే జారుతూ ఉండే వాటిని మనం జీనుకీల కింద కన్సిడర్ చేస్తారమ్మా. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 ఎగ్జాంపుల్స్ జారుడు కీల కింద వస్తాయి. కానీ ప్రత్యేకంగా మనం సపరేట్ చేస్తే చేతి వేళ్ళు, మణికట్టు ఇవి రెండూ కూడా జీను కీలకి ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చమ్మా. ఇవి రెండింటిని జీను కీలుగా చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జామ్లో కనుక ఈ రెండింటిని ఇచ్చి ఈ 2 కీళ్ళు దేనికి సంబంధించినవి అని అడిగితే కనుక మీకు ఆప్షన్లో జారుడు కీలు, జీను కీలు రెండూ ఇస్తే జీను కీలు ఆన్సర్ పెట్టండి. ఒకవేళ జీను కీలు మీకు ఆప్షన్లో ఇవ్వకపోతే జారుడు కీలు ఆన్సర్ పెట్టండి. రైట్, నెక్స్ట్ చూడండి, కదలని కీళ్ళు. కదలని కీళ్ళు మొత్తం కూడా పురిలో ఉంటాయి అమ్మ, పురిలో ఉంటాయి. మొత్తం 22 కీళ్ళు పురిలో కదలని కీళ్ళు ఉంటాయమ్మ. అయితే పురిలో మాత్రం 1 కదిలే కీలు ఉందంటమ్మ, 1 మాత్రం కదిలే కీలు ఉందంట. ఓకేనా, ఆ 1 కదిలే కీలు ఏందయ్యా అంటే క్రింది దవడ. లోయర్ జా, పురిలో కదిలేటువంటి ఏకైక కీలు క్రింది దవడ. రైట్, ఇవి జాయింట్స్ గురించి. నెక్స్ట్ అలాగే ఇంకోటి చూడమ్మా, కీళ్ళు అనేవి 2 ఎముకల్ని కలిపేటువంటి ప్రదేశం అని చెప్తున్నా కదమ్మా. ఆ 2 ఎముకలు కలిపేటువంటి ప్రదేశం ఈ కీళ్ళు అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆ కీళ్ళల్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుందమ్మా, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం వాటిని, గుర్తుపెట్టుకోండి. సైనోవియల్ ఫ్లూయిడ్, సైనోవియల్ ద్రవం. ఈ సైనోవియల్ ద్రవం అనేది ఆ కీళ్ళలో ఉండడం వల్లే ఫ్రీగా కదులుతూ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లూయిడ్ కనుక అయిపోయింది అంటే మన కీళ్ళు అరిగిపోయినాయి అంటారు కదమ్మా, ఆ లక్షణం రావడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ మరి ఆ కీలుకి మధ్య దృఢమైన బంధనాలు ఉంటాయమ్మా, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, ఇలా 2 ఎముకలు కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఏంటమ్మా, దీన్ని జాయింట్ అని చెప్తున్నాం కదా. అయితే 2 ఎముకలు కలిసి ఉన్న ప్రదేశం జాయింట్ని లాగితే వచ్చేస్తుందా? సపోజ్ మోచేయి ఉంది, మోచేయి 2 ఎముకలు కలిసి ఉన్న జాయింటేగా, దీన్ని గట్టిగా లాగేస్తున్నా, వస్తుందా? రావట్లా. ఎందుకని రావట్లేదు? ఈ 2 ఎముకలు కలిసి ఉన్నటువంటి జాయింట్ ఏదైతే ఉందో ఆ 2 ఎముకలు కలిసి ఉన్న ఈ జాయింట్ చాలా దృఢంగా ఉంటుందమ్మా. ఆ రెండింటిని కలిపేటువంటి ఒక బంధనం చాలా దృఢమైన బంధనంగా ఉంది. ఆ బంధనం ఏదయ్యా అంటే ఇక్కడ చూడండి, ఇలా ఉంటుందమ్మా. అది ఇలా ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతుందమ్మా గట్టిగా. ఆ బంధనాన్ని ఏమంటారయ్యా అంటే లిగామెంట్ బంధనం అంటారమ్మా. దాన్ని లిగామెంట్ బంధనం, దాన్నే మనం సంధి బంధనం అంటారమ్మా. దాన్ని తెలుగులో సంధి బంధనం అంటాం. ఓకేనా, ఎముక
ఎముక ఎముక కలిసి ఉన్న బంధనం అంటే ఎముకని దృఢంగా కలిపేటువంటి మృదులాస్థి అస్థి కండరం అని చెప్పుకున్నాం. ఇది కూడా కండరమే, లెగమెంట్ కండరం అంటాం దీన్ని. ఓకేనా, ఎముకని దృఢంగా కలిపేటువంటి అస్థి కండరాన్ని ఏమంటారయ్యా అంటే లెగమెంట్ కండరం అంటాం. ఓకేనా, అలాగే మన ఎముకమ్మ ఇది బోన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఎముకని ఒక కండరము అంటి పెట్టుకొని కూర్చుంటుందమ్మ ఇట్లా, ఇది కండరం, మజిల్ కండరం అనుకోండి. ఓకేనా, సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఇది చూసుకుంటే ఈ ఎముకని అంటి పెట్టుకుని మజిల్ ఉంది, ఈ మజిల్ అంటే పీకుతున్నా వస్తుందా, రావట్లా. ఎందుకని రావట్లేదు, ఇక్కడ కూడా ఎముకని కండరాన్ని కలుపుతూ ఒక మృదులాస్థి కండరం ఉంటుందమ్మా. అస్థి కండరం మృదులాస్థి కండరంగా మనం చెప్పుకుంటాం. ఆ కండరం ఏందయ్యా అంటే ఇలా ఎముకని కండరాన్ని కలిపేటువంటి ఒక బంధన కణజాలము. ఓకేనా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బంధన కణజాలము. ఓకేనా, ఎముకని కండరాన్ని కలిపే ఒక బంధన కణజాలం ఏందయ్యా అంటే స్నాయ బంధనము అంటాం. స్నాయ బంధనం. ఓకేనా, స్నాయ బంధనం, దాన్నే టెండాన్స్ అంటారమ్మా. ఓకేనా, చూడమ్మా జాగ్రత్తగా, స్నాయ బంధనము అనేది ఎముకని కండరాన్ని కలుపుతుందమ్మా. ఎముకని కండరాన్ని కలిపేటువంటి ఒక బంధనం స్నాయ బంధనం అనేది టెండాన్స్. లెగమెంట్ అంటే ఎముకని కలిపే కండరం అమ్మ. ఎముకని కలిపేటువంటి ఒక బంధనాన్ని లెగమెంట్ బంధనంగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇంకో విషయం చూడాలమ్మా, మన శరీరంలో ఇందా మనం చెప్పుకున్నాం, స్టార్టింగ్ చెప్పుకున్నాము, ఏ శరీరంలో ఏ అవయవమైనా పెరుగుతుంది అంటే దాంట్లో ప్రోటీన్ ఉన్నట్టే లేనట్ట, ఖచ్చితంగా ఉన్నట్టే కదమ్మా. సేమ్ అలాగే ఎముకలు పెరుగుతున్నాయంటే వాటిలో కూడా ప్రోటీన్ ఉన్నట్టే లేనట్ట, 100% ఉన్నట్టే. అలాగే ఎముకల లోపల ఈ బంధనం కూడా ఎముకలతో పాటు పెరిగిద్దా లేదా, 100% పెరుగుతాయిగా. మరి పెరుగుతున్నాయంటే వాటిలో కూడా ప్రోటీన్ ఉన్నట్టే లేనట్ట, ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇక్కడ స్నాయబంధనము లెగమెంట్ రెండిట్లో కూడా ఉండే బంధనం ప్రోటీన్ అమ్మ. చూడండి, స్నాయబంధనము లెగమెంట్ రెండు బంధనాల్లో ఉండేటువంటి ప్రోటీన్ కొల్లాజెన్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా, ఎముకని కండరాన్ని కలిపే బంధనం స్నాయబంధనం, ఎముకని కలిపే ఒక బంధనము లెగమెంట్ బంధనం. ఈ రెండు బంధనాలు పెరగడానికి సహాయపడే ఒక ప్రోటీన్ కొల్లాజెన్. రైట్, నెక్స్ట్ చూడమ్మా, ప్రతి ఎముకలో కూడా అస్థి మధ్య ఉండిద్ది అని మనం చెప్పుకున్నాం కదా. ఆ అస్థి మధ్య అనేది ఈ విధంగా ఉంటుందమ్మా, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎముకలో వచ్చేసరికి 3 రకాల అస్థి మధ్యలు ఉంటాయమ్మా. ఆ 3 రకాల అస్థి మధ్యలు ఏందయ్యా అంటే, ఒకటి ఎర్ర అస్థి మధ్య, 2 తెల్ల అస్థి మధ్య, 3 పసుపు లేదా గోధుమ అస్థి మధ్య అంటారమ్మ. ఓకేనా, ఇలా 3 రకాల అస్థి మధ్యలు కలవు. అందులో ఎర్ర అస్థి మధ్య అనేది పర్టికులర్ ఏజ్ అమ్మ, 30-40 ఇయర్స్ దాకా మనలో బాగా ఉపయోగపడుతుంది. తెల్ల అస్థి మధ్య అనేది 40 to 60 ఇయర్స్ మధ్యలో మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. పసుపు అస్థి మధ్య అనేది ముసలితనం వచ్చినాక బాగా ఉపయోగపడుతూ ఉంటుందమ్మా. అయితే ఇందులో ఎర్ర అస్థి మధ్య అంటున్నాం కదమ్మా, ఎర్ర అస్థి మధ్య వల్ల మనకు ఉపయోగం ఏందయ్యా అంటే, ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఆర్బీసీ అంటాం కదమ్మా, ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. ఆ ఎర్ర రక్త కణాలు మన శరీరంలో ఉత్పత్తి అయ్యేది ఎక్కడయ్యా అంటే ఎర్ర అస్థి మధ్యలోనేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పెద్దవారిలో ఆర్బీసీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయా అంటే ఎర్ర అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతుంది. అదే మరి చిన్నపిల్లలు ఎక్కడ ఉత్పత్తి అయితే సారంటే, చిన్నపిల్లలు అస్థి మధ్య ఉండదు కాబట్టి చిన్నపిల్లల్లో కాలేయంలో ఉత్పత్తి అవుతాయి అమ్మ. చిన్నపిల్లలు అయితే కాలేయంలో ఉత్పత్తి అవుతాయి. కానీ పెద్దవారిలో మాత్రం ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే స్థానం ఏందమ్మా అంటే ఎర్ర అస్థి మధ్య. రైట్, అలా అని చెప్పి తెల్ల అస్థి మధ్యలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి కావండి. ఒకవేళ తెల్ల అస్థి మధ్యలో తెల్ల రక్త కణాలు బాగా ప్రొడ్యూస్ అయినాయి అంటే కనుక వాడికి లుకేమియా అని ఒక బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా, ఇవి మనకి బంధనాల గురించి. ఓకే, నెక్స్ట్ మనం మజిల్ సిస్టమ్ చూద్దాం, కండర వ్యవస్థ గురించి చూద్దాం. చూడమ్మా, కండర వ్యవస్థ. కండరం చూడండి, మజిల్. జనరల్ పాయింట్స్ చూడండి ఒకసారి. కండరాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? కండరాల యొక్క అధ్యయనాన్ని ఏమని చెప్పుకుంటాం? మయోలజీ లేదా సార్కాలజీ అంటారమ్మా.
మయాలజీ లేదా సార్కాలజీ అంటారమ్మా. ఓకేనా. అలాగే కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్, కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్ మయోసిన్, మయోసిన్ ఆర్ ఆక్టిన్. ఓకే. అలాగే కండరాల్లో ఉండేటువంటి కణాలు, కండరాల్లో ఉండేటువంటి కణాలు ఏ రకానికి చెందినవి? మయోసైట్స్, మయోసైట్స్. ఓకే. చూడమ్మా, కండరాల యొక్క అధ్యయనం ఏంటమ్మా? మయాలజీ లేదా సార్కాలజీ అంటాం. కండరాల్లో ప్రోటీన్ ఏంటమ్మా? మయాసిన్ లేదా ఆక్టిన్ అంటాం. కండరాలు ఉండే కణాలు ఏంటమ్మా? మయోసైట్స్ అని చెప్తారమ్మా. ఓకేనా. అయితే ఇందులో మనకి కండరాలు మొత్తం ఎన్ని ఉంటాయ్యా అంటే సుమారుగా 639 ఉంటాయమ్మా. మొత్తం 639 ఉంటాయమ్మా. మజిల్స్ మొత్తం 639 ఉంటాయి అమ్మ. ఒక్కొక్కసారి చూడండి మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి ఏందయ్యా అంటే మొత్తం కండరాల సంఖ్య ఎన్ని అంటే మీకు ఆప్షన్లో 639 640 రాకుండా 700 అని ఇస్తుంటారమ్మా. ఒక్కొక్కసారి ఎన్ని ఇస్తారమ్మా? 700 అని ఇస్తుంటారు. అలా 700 అని ఇచ్చినప్పుడు కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే అంటే కండరాలు మన శరీరంలో 3 రకాల కండరాలు ఉంటాయంట. 3 రకాల కండరాలు ఉంటాయంట. ఆ 3 రకాల కండరాలు ఎలా ఉంటాయంటే చూడండి ఇక్కడ. ఒకటి మన ఆధీనంలో పనిచేసేటువంటి కండరాలమ్మా, నియంత్రిత కండరాలు అనే ఉంటాయంట. నియంత్రిత కండరాలు ఉంటాయంట. అలాగే అనియంత్రిత కండరాలు ఉంటాయంట. అలాగే హృదయ కండరాలు అనే ఉంటాయంటమ్మా. హృదయ కండరాలు అనే ఉంటాయంట. ఓకేనా. అందులో నియంత్రిత అన్నాం, మన ఆధీనంలో పనిచేసే కండరాలు ఏమైతే ఉన్నాయో ఇవి సుమారుగా యావరేజ్గా చూసుకుంటే 640 దాకా ఉంటాయంటమ్మా. 639 ఆర్ 640 దాకా ఉంటాయంట. ఓకేనా. అలాగే అనియంత్రిత కండరాలు ఏమైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఎన్ని ఉంటాయ్యా అంటే 14 కండరాలు ఉంటాయంటమ్మా. ఎన్ని ఉంటాయమ్మా? 14 కండరాలు ఉంటాయంట. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి 640 + 14 ఎంత మనకి? 654 ఉన్నాయి. ఇంకేం ఉండాలి? 46. రిమైనింగ్ కార్డియాక్ మజిల్స్ 46 ఉంటాయంటమ్మా. 46 మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయమ్మా? 700 కండరాలు మన శరీరంలో ఉంటాయమ్మా. గుర్తుపెట్టుకోండి, మొత్తం 700 కండరాలు ఉంటాయి. కానీ మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 639 అనే చెప్తాం. మీ ఏ పబ్లికేషన్ బుక్ అయినా తీసుకోండి, ఏ అకాడమీ బుక్ అయినా తీసుకోండి, ఎక్కడ చూసినా 639 వస్తుంది. ఎందుకు 639 అంటే బాహ్యంగా మనకు పరిచేసినటువంటి కండరాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ప్రధానంగా తీసుకుంటారమ్మా. అందులో నియంత్రిత కండరాలు 640గా తీసుకుంటాం. 640 అంటే 639 యావరేజ్గా తీసుకుంటే కొన్ని కండరాలు మనకు పనిచేయకుండా ఉంటాయి. అందుకే 639 ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంటుందమ్మా. మనకు ఉపయోగపడే కండరాలు మొత్తం కూడా 639 కండర వ్యవస్థలో మనం చెప్పుకుంటామండి. అది కూడా చిన్నపిల్లలు చూసుకుంటే ఈ రకంగా ఉంటాయమ్మా. పెద్దవాళ్ళకి పెరిగే కొందంటే కొన్ని కండరాలు కలిసిపోవడం ద్వారా 639 మజిల్స్గా మనం చెప్పుకుంటాం. ఎగ్జామ్లో మాత్రం మీకు ఇవేమీ చూడొద్దు. ఇవి కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకోసం పర్టికులర్గా ఈ మధ్య కాలంలో కొన్ని బుక్స్లో 700, 650 అట్లా లెక్క లేకుండా ఏ ఫిగర్ పడితే ఆ ఫిగర్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ కౌంట్ ఇదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నియంత్రిత అంటే 640 యావరేజ్గా, 639 ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వాలి. 640 అని ఇస్తుంది కొన్ని బుక్స్లో, అకాడమీ ఇస్తారు కాబట్టి చూసుకోవాలి మనం. అలాగే అనియంత్రిత ఒకసారికి 14 ఉంటుంది. కార్డియాక్ ఒకసారికి 46, మొత్తం ఒకసారికి 700 మజిల్స్ ఉంటాయి. కానీ మీకు ఎగ్జామ్లో మొత్తం మన శరీరంలో కండరాల సంఖ్య ఎంత అంటే మాత్రం మీరు 639 ఆన్సర్ ఇవ్వండి. ఓకే. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే ఆ కండరాల కౌంట్తో పాటుగా ఈ కండరాలు ఏ విధంగా ఉంటాయి, వాటి పనితీరు ఏంటో మనం తెలుసుకోవాలి. అవి చెప్పుకునే ముందు ఒకసారి ఇవి చూడండి. అతిపెద్ద కండరం, అతిపెద్ద కండరం, లార్జెస్ట్ మజిల్ గ్లూటియస్ మ్యాక్సిమస్. గ్లూటియస్ మ్యాక్సిమస్, మ్యాక్సిమస్. ఓకేనా. గ్లూటియస్ మ్యాక్సిమస్, దీన్ని పిరుదు కండరం అంటాం. దీన్నే మనం పిరుదు కండరం అని చెప్పుకుంటామండి. ఓకేనా. అలాగే అతి చిన్న కండరం, అతి చిన్న కండరం స్టెపిస్ ఎముక చెప్పుకున్నాం కదా, అతి చిన్న ఎముక. దాన్ని కవర్ చేసే ఒకటమ్మా స్టెపిడియాసిస్.
స్టెపిడియాసిస్, అతి చిన్న కండరం స్టెపిడియాసిస్. ఓకే, అలాగే అతి పొడవైన కండరం, అతి పొడవైన కండరం, తొడ కండరం, తొడ కండరం. ఓకేనా, అతి దృఢమైన కండరం సార్టోరియస్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. అదేంటంటే ఎముక ఉంటుంది కదమ్మా, మన తొడ ఎముక దగ్గర నుంచి మోకాల దాకా ఉంటుందమ్మా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అది. అలాగే పురిలోచి దృఢమైన కండరం ఏంటంటే లోయర్ జా వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈ కండరాల యొక్క లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మన కండరాలు ఏం పని చేస్తాయి అంటేనమ్మా, ఎముకలు కదలడానికి ప్రత్యేకంగా ఉపయోగపడే మజిల్ సిస్టమేనమ్మా. ఓకేనా, ఇది మన అవయవాల కదలికలో ప్రత్యేక పాత్ర వహిస్తుంది, అవయవాల కదలికలో ప్రత్యేక పాత్ర వహిస్తుందమ్మా. అయితే ఈ కదలిక అనేది నియంత్రితంగా ఉంటుంది, అనియంత్రితంగా ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకొని కండరాలను మూడు రకాలుగా డివైడ్ చేస్తున్నారమ్మా. అవేందయ్యా అంటే, ఒకటి నియంత్రిత లేదా రేఖిత కండరం, రెండు అనియంత్రిత లేదా అరేఖిత కండరం, మూడు హృదయ కండరం. హృదయ కండరం ఒకసారి చూడండి. ఫస్ట్ నియంత్రిత అన్నాం. నియంత్రిత అంటే మీనింగ్ ఏంటి? మన ఆధీనంలో పనిచేసే కండరాలమ్మా. నియంత్రిత అంటే అర్థమైందమ్మా, మన ఆధీనంలో పనిచేసే కండరాలు ఏమైతే ఉన్నాయో వాటిని నియంత్రిత కండరాలుగా మనం చెప్పుకుంటాం. అయితే మన ఆధీనంలో పనిచేసే అవయవాలు ఏంటి? చేతులు, కాళ్ళు, అంటే బాహ్యంగా ఉన్న అవయవాలు మొత్తం కూడా మన కండరాల్లో పనిచేస్తున్నాయి కదమ్మా. అయితే అవయవాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఒకసారి చూడండి. సపోజ్ ఇది అవయవం అనుకోండి, దాంట్లో మజిల్ కనుక ఇలా తీసుకుంటే దాని లోపల మజిల్ మొత్తం కూడా ఇలా అనేక గీతలు ఉంటాయి అంటాం. ఇలా అనేక గీతలు ఉంటాయంట. లోపల మొత్తం కూడా రక్తనాళాలు, బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇది మజిల్ అనుకోండి, ఇలా ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి గీతలు, ఇందులో కణాలు కూడా ఇలా ఉంటాయి, ఇలా గీతలు ఉంటాయమ్మా. అలా రఫ్గా ఈ గీతలు అనేవి ఏర్పడడం వల్ల దీన్ని మనం రేఖిత కండరంగా మనం కన్సిడర్ చేస్తాం. ఆ గీతలు ఎందుకు ఏర్పడతాయి సార్ అంటే, మన చర్మం పైన వచ్చేసరికి అంటమ్మా పొరలు కోల్పోతుంటాం కదమ్మా, ఆ కోల్పోయిన పొరలు మళ్ళీ రీజనరేట్ పునరుత్పత్తి అవుతూ ఉంటాయమ్మా. అవి ఏర్పడే విధానాన్ని బట్టి, ఒక పొరపై ఇంకో పొర ఏర్పడే విధానాన్ని బట్టి అక్కడ మనకి గీతలు, అడ్డు గీతలు, నిలువు గీతలు రావడం జరుగుతుంది అనమాట మన కండరాల పైన. ఓకే, అలా మనకి గీతలు ఏర్పడుతున్నాయి కాబట్టి రేఖిత కండరం అని, ఇవి మన ఆధీనంలో ఉంటాయి కాబట్టి నియంత్రిత కండరం అని చెప్పుకుంటాం. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, బాహ్య అవయవాలు వస్తాయి అమ్మ, బాహ్య అవయవాలు వస్తాయి, చేతులు, కాళ్ళు, పెదాలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అలాగే అనియంత్రిత, పేర్లో చూడండి, అనియంత్రిత, ఇన్వాలంటరీ అంటాం. అనియంత్రిత అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఎప్పుడూ మీ ఆధీనంలోనే లేనటువంటి ఒక కండరాన్ని అనియంత్రిత కండరంగా చెప్పుకుంటాం. అవి ఏ విధంగా ఉంటాయ్యా అంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఇలా కనుక మజిల్ మనం తీసుకుంటే దీంట్లో కండరం ఇలా ఉంటే, ఆర్గాన్, ఇది ఆర్గాన్ తీసుకున్నాం, ఆర్గాన్ లోపల ఇది మజిల్ తీసుకుంటే ఇక్కడ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి, ఎటువంటి నిలువు గీతలు అనేవి ఉండవమ్మా. ఇక్కడ కూడా కణాలు ఇలా ఉంటాయి, ఎలాంటి గీతలు కూడా ఉండవు, కణాలు మాత్రమే కనపడుతుంటాయి. మొత్తం స్మూత్గా ఉంటుంది అనమాట, ఇదంతా కూడా ఇలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక్కడేమో గీతలు బాగా కనిపిస్తున్నాయి, ఇట్లా ఇలా గీతలు ఉంటాయి, ఇదే స్మూత్గా ఉంటుంది. అలా స్మూత్గా ఉంటుంది కాబట్టి అరేఖిత అంటాం. కానీ ఎప్పుడు మన కంట్రోల్లో పనిచేయదనం. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ తీసుకోండి, స్టమక్ తీసుకుంటే దీంట్లో ఆహారం జీర్ణం అవుతుంది కదా. మరి జీర్ణాశయం పనిచేసేటువంటి పనితీరు ఏదైతే ఉందో ఇది మన కంట్రోల్లో ఉంటుందా అంటే 100% మన కంట్రోల్లో ఉండదు. దానంతటా అదే పనిచేస్తూ ఉంటుంది మా కండరం. అలా మన ఆధీనంలో లేకుండా పనిచేసే కండరాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం అనియంత్రిత కండరాలుగా చెప్పుకుంటాం. ఇలా శరీరం లోపల అంతర్వయవాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అనియంత్రితంగానే పనిచేస్తాయి అమ్మ. కాబట్టి ఎగ్జాంపుల్ మనం అంతరవయవాలు తీసుకోవచ్చు, అంతర అవయవాలు మనం తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ హార్ట్ తప్ప. ఎందుకయ్యా అంటే గుండె యొక్క కండరం చూడండి, ఇది హార్ట్ అనుకోమ్మా, ఇది కుడి కర్ణిక అంటున్నాం, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక.
మజిల్ చూడండి. ఇది మొత్తం మజిలేనమ్మా, ఇదంతా మజిలే. ఈ మజిల్ ఎలా ఉంటుందయ్యా అంటే ఈ విధంగా రఫ్గా ఉంటుందమ్మా ఇట్లా. ఈ కండరం మొత్తం ఇలా రఫ్గా ఉంటుందమ్మా. దీన్ని మయోకార్డియం అంటాం, దీన్నే మయోకార్డియం అంటాం దీన్నే. కండరం మొత్తం కదా చూడండి మనకి. మరి కండరం మొత్తం ఇలా నిలువు అడ్డుచారులు బాగా కనపడుతున్నాయి అమ్మ, ఇలా గీతలు కనిపిస్తూ ఉంటాయి అనమాట కండరం మొత్తం మజిల్స్ మొత్తం కూడా. మన నిలువు గీతలు అడ్డు గీతలు కనిపిస్తూ ఉంటాయి కనుక దాన్ని రేఖిత అంటామా రేఖిత అంటామా? రేఖిత అంటాం కదమ్మా. అంటే ఈ గుండె కండరం హృదయ కండరం యొక్క స్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణం అనేది రేఖితంగా ఉందమ్మా. దానికి స్ట్రక్చర్ రేఖితంగా ఉంది, ఓకేనా, రఫ్ మజిల్గా ఉంటుంది. కానీ ఆ హార్ట్ మన కంట్రోల్లో పనిచేస్తుంది, దాని తర్వాత పనిచేస్తుందా? దాని తర్వాత పనిచేస్తుంది కదమ్మా. కాబట్టి అది నియంత్రితనా అనియంత్రితనా? అనియంత్రిత. అనియంత్రిత అంటే మన ఆధీనంలో లేకుండా పనిచేస్తాం, ఓకేనా. ఇట్లా మనకి మన గుండె యొక్క కండరం అనేది రేఖితంగా ఉండి అనియంత్రితంగా పనిచేస్తుంది కాబట్టి రెండు లక్షణాలు కలిగి ఉంటుందమ్మా హృదయ కండరం. అందుకని సపరేట్ చేసి చెప్తాం. ఇక్కడ చూడండి, బాహ్య అవయవాలు ఏమో నియంత్రితంగా పనిచేస్తని రేఖిత నిర్మాణం కలిగి ఉన్నాయి. అంతరవయవాలు వచ్చేసరికి ఏమో అనియంత్రితంగా పనిచేస్తని అరేఖితంగా ఉంటుంది. కానీ హృదయ కండరం వచ్చేసరికి ఎలా ఉంది? రేఖిత నిర్మాణం కలిగి ఉంటుంది, పనితీరు మాత్రం మన కంట్రోల్లో ఉండట్లా, అనియంత్రితంగా పనిచేస్తూ ఉంటాయి, ఓకేనండి. మరి ఉన్నటువంటి మయోకార్డియానికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అవుట్ సైడ్, బ్యాక్ సైడ్ మీన్స్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఏమో ఎపికార్డియం, ఇన్సైడ్ ఏమో ఎండోకార్డియం, ఇలా పొరలు ఉంటాయి అమ్మ. ఇట్లా ఈ విధంగా పొరలు ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తాయి అంటే గుండె సంకోచ వ్యాకోచాలు జరిపేది కదమ్మా. ఆ సంకోచ వ్యాకోచాలు జరిపేటప్పుడు ఆ రెండు పొరలు కూడా రక్షణ కల్పిస్తూ ఉంటాయి అనమాట. వ్యాకోచించేటప్పుడు బాహ్య పొర, సంకోచించేటప్పుడు లోపల పొర, రెండు ప్రొటెక్షన్ కలిగిస్తూ ఉంటాయి అమ్మా. ఆ మధ్యలో ఉండే కండరాన్ని మయోకార్డియం అంటాం. అలా ఎపికార్డియం, ఎండోకార్డియం, మయోకార్డియం మూడింటిని కలిపి మనం పెరికార్డియం అంటాం. మూడింటిని కలిపి పెరికార్డియం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఔటర్ లేయర్ అంటే బాహ్య పొర అంటాం. గుండెని ఆవరించి ఉన్న పొర పెరికార్డియం అంటాం. ఆ పెరికార్డియంలో ఉండే మజిలే మయోకార్డియం. ఆ కండరం మొత్తం కూడా రేఖిత నిర్మాణం కలిగి అనియంత్రితంగా పనిచేస్తూ ఉంటుందమ్మా, రైట్. ఇది మనకు వచ్చేసరికి పూర్తిగా కండర వ్యవస్థ గురించి, ఓకే. కండరాలు మొత్తం ఏమన్నాయమ్మా? మొత్తం ఎన్ని అంటే 639 ఆన్సర్ పెట్టండి, 700 పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా. వాటి యొక్క అధ్యయనము ప్రోటీన్స్ కణాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది మనకి అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం టాపిక్ అమ్మా, ఓకే. Thank you.